Hello, friends. Very good morning. Welcome to Gist of the Hindu editorials. Before that, my కామన్ అనౌన్స్మెంట్ న్యూ బ్యాచెస్ అనేవి 1 అక్టోబర్ నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి చెప్తూనే ఉన్నాను ఆల్రెడీ. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అండ్ ఆల్ దీస్ ఆప్షనల్స్కి కూడా 1 అక్టోబర్ నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి హ్యాపీగా మీరు జాయిన్ అయిపోవచ్చు. సో యూ హ్యావ్ ఈఎంఐ ఆప్షన్ ఆల్సో. యూ కెన్ ఆల్సో మేక్ ఫుల్ పేమెంట్ చేయాలనుకుంటే 10% డిస్కౌంట్ ఉంటుంది. ఈఎంఐ కావాలంటే 5,000 per month కట్టేయచ్చు. అండ్ 30th సెప్టెంబర్ వరకు ఈ ఫీజు అనేది మీకు వ్యాలిడ్. సో 1 అక్టోబర్ నుంచి ఫీజు రివైజ్ అవుతుంది. జాయిన్ అవ్వాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళు డూ ఇట్ బిఫోర్ 30th సెప్టెంబర్. సో ఇవాళ 2 ఎడిటోరియల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నవి మనకి ఉపయోగపడతాయి. మొదటిది వచ్చేసి ఎఫ్డిఐ డిసెంగేజ్మెంట్ అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. కంపెనీస్ ఇండియాలో పెట్టుబడి పెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ఎటువంటి నష్టాలు ఉంటాయి ఏంటి అనే ఆస్పెక్ట్ నుంచి రాశారు. మొదటిది దిస్ కమ్స్ అండర్ యువర్ జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ కిందకి వస్తుంది. సిమిలర్గా సెకండ్ ఆర్టికల్ అగైన్ ఆకస్ సంబంధించి నిన్న లైన్ బై లైన్ ఎడిటోరియల్లో కూడా ఇదే వచ్చింది. ఇక్కడ కూడా మళ్ళీ చేద్దాం. సో ఇది మీకు జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా మీరు చూడొచ్చు. సో 2 కూడా ఇంపార్టెంట్. పేజ్ నెంబర్ 7లో మీకు ఇవాళ ఎడిటోరియల్స్ ఆర్టికల్స్ ఏమీ పడలేదు. సో లెట్స్ లుక్ ఎట్ దిస్. వెన్ గ్లోబల్ ఫర్మ్స్ డిసెంగేజ్, ఎంప్లాయ్మెంట్ సఫర్స్. గ్లోబల్ ఫర్మ్స్ అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎప్పుడైనా సరే డిసెంగేజ్ అంటే మన దేశంలో పెట్టుబడి పెట్టి సంస్థ పెట్టి మళ్ళీ వెళ్ళిపోతే, అది బ్యాంక్ కావచ్చు లేకపోతే ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కావచ్చు, ఏదైనా సరే ఏమవుతుందమ్మా, ఎంప్లాయ్మెంట్ అనేది సఫర్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఫోర్డ్ కంపెనీ రీసెంట్గా ఇండియా నుంచి వెళ్ళిపోతాము, మేము ఎగ్జిట్ అవుతున్నాం అని చెప్పి అనౌన్స్ చేసింది. మరి ఫోర్డ్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు కోల్పోతారు. ఫోర్డ్ మీద ఆధారపడి నడుపుతున్న చాలా కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్లో కూడా చాలా మందికి ఉద్యోగాలు పోయే అవకాశాలు అనేవి ఉంటాయి. సో దాని గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ పర్టికులర్ ఎడిటోరియల్లో వచ్చింది. సో దీన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వైల్ ఇన్వర్డ్ ఎఫ్డిఐ ఇన్ ఇండియా డస్ క్రియేట్ జాబ్స్, the magnitude and quality of job generation need scrutiny. Inward FDI, ఇక్కడ మీకు పదాలు చూడండి. ఫస్ట్ ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. అంటే ఒక దేశం, మీరు ఒకసారి చూడండి, విదేశానికి చెందిన అమెరికా కానీ యూరోప్ కానీ ఏదైనా బయట దేశాలకి చెందిన ఒక కంపెనీ మన దేశానికి వచ్చి మన దేశంలో ఇండస్ట్రీ స్థాపించి మన దేశంలోనే ప్రొడక్షన్ చేసి మన దేశంలోనే సేల్స్ చేస్తుంటే దాన్ని ఏమంటాం మనం, ఎఫ్డిఐ అంటాం. అంటే ఆ కంపెనీ మన ఇండియాలోని కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టింది అనుకోండి, స్టాక్ మార్కెట్కి వెళ్ళి కొనేసింది, షేర్స్ కొనాలి, దీన్ని మనం ప్రత్యక్ష పెట్టుబడి అనం. మన ఇండియన్ కంపెనీస్ యొక్క బాండ్స్ కొనింది అనుకోండి, దాన్ని కూడా మనం ఎఫ్డిఐ అనాల్సిన అవసరం లేదు, దాన్ని ఎఫ్పిఐ అంటాం, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. when you are buying shares of Indian companies, it is foreign portfolio investment. అయితే ఇది కూడా మోర్ దాన్ 10% మీరు పెట్టుబడి పెడితే దాన్ని టెక్నికల్గా ఎఫ్డిఐ అని చెప్పి క్వాలిఫికేషన్ చేస్తున్నారు. అంటే మన ఇండియన్ కంపెనీలో మోర్ దాన్ 10% షేర్స్ ఫారెన్ కంపెనీ ఏదన్నా ఉంటే దాన్ని డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేయాలన్నట్టు కూడా ఒక చిన్న టెక్నికల్ క్లాసిఫికేషన్ ఉంది. బట్ అల్టిమేట్గా ఎఫ్పిఐ అంటే ఎక్కువగా షేర్స్ బాండ్స్లో పెట్టుబడి పెట్టడం, ఎఫ్డిఐ అంటే డైరెక్ట్గా ఇండియాలో బిజినెస్ పెట్టడం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఫోర్డ్ తీసుకోండి, హ్యుండై తీసుకోండి, ఇప్పుడు హోండా తీసుకోండి, ఇవన్నీ కూడా ఇండియన్ కంపెనీస్ కాదు. ఇండియాకి వచ్చి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ పెట్టి ఇండియాలోనే ప్రొడక్షన్ చేసి ఇండియన్స్ని ఎంప్లాయ్ చేస్తూ రన్ చేస్తున్నాయి. ఆల్ దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఫారిన్ కంపెనీస్ ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతుంది, మరి ఆ ఉద్యోగాలన్నీ పోతాయి, ఎంప్లాయ్మెంట్ అనేది సఫర్ అవుతుంది అని చెప్పి రాశారు. ఎఫ్డిఐ రావడం వల్ల జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ జాబ్ జనరేషన్ అనేది స్క్రూటినైజ్ చేయాలి. ఎందుకంటే ఈ కంపెనీస్ ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలియని పరిస్థితులు ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయని ఆథర్ చెప్తున్నారు. సో ఒక ఆర్డర్లో ఇందులో ఇచ్చిన ఒక్కొక్క పారాగ్రాఫ్ నుంచి సమరైజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇన్ఫ్యాక్ట్ ఇది మొత్తం కలిపి మీకు చెప్పాలంటే సరిగ్గా 5 నిమిషాల్లో సమరైజ్ చేసేయచ్చు. సార్ మళ్ళీ చాలా వదిలేశారు అని చెప్పి మీరు అంటారు, అందుకనే నేను మొత్తం అంతా కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. పారాగ్రాఫ్ వైజ్ వెళ్ళిపోదాం, ఇంపార్టెంట్ కంటెంట్ అంతా తీసేద్దాం. సో ఫస్ట్ పారాగ్రాఫ్ మీరు చూస్తే దీంట్లో ఇంపార్టెంట్ డేటా ఏంటి అంటే మీకు అన్ఎంప్లాయ్మెంట్ బేసికల్గా ఏమైందంటే పెరిగింది. 7% ఉండేది జూలైలో, 8.3% ఆగస్ట్లో. అంటే అన్ఎంప్లాయ్మెంట్ భారతదేశంలో పెరిగింది అని చెప్పి రాశారు. ఇంకా మీరు సెకండ్ పారాగ్రాఫ్లో చూస్తే సెక్టరల్ అనాలిసిస్ షోస్ దట్ డిఫరెంట్ సెక్టార్స్ మనం చూస్తే
ఎక్కువగా పోయిన ఉద్యోగాలు ఎందులో పోయింటే ఫార్మ్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టార్లో ఉద్యోగాలు పోయాయి. అగ్రికల్చర్ సెక్టార్ అంటే మీకు నాట్లు వేసేటప్పుడు ఏమో పనులు ఉంటాయి, పనులు లేవు. సో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు లేవు. సో ఆ ప్లేస్లో ఏమవుతాయంటే నాన్ ఫార్మ్ జాబ్స్, నాన్ అగ్రికల్చరల్ జాబ్స్కి వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు. అగ్రికల్చర్లో మనకి ఎంప్లాయ్మెంట్ ఏమో 8.7 మిలియన్ తగ్గితే బయట నాన్ ఫార్మ్ జాబ్స్లో 6.8 మిలియన్ జాబ్స్ క్రియేట్ అయ్యాయి. ఎలాంటి వాటిలో క్రియేట్ అయ్యాయి అంటే ఎక్కువగా బిజినెస్, స్మాల్ ట్రేడ్. కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో మళ్ళీ తగ్గిపోయింది, 0.94 మిలియన్ జాబ్స్ పోయాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్లో పెద్దగా పెరగలేదు, తగ్గాయి ఇన్ఫ్యాక్ట్. కానీ చిన్న చిన్న బిజినెసెస్లో పెరిగాయి. సో బేసిక్గా విషయం ఏంటంటే సస్టైనబిలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎంప్లాయ్మెంట్ ఉండడమే కాదు, నిలబడాలి. ఈ రోజు పని ఉండి రేపు లేకపోతే దట్ ఈస్ నాట్ సస్టైనబుల్ ఎంప్లాయ్మెంట్. ఈ రోజు అగ్రికల్చర్ వర్క్ జరుగుతుంది, నాకు పని దొరికింది, తర్వాత ఏమో లేదు. సో దట్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ సస్టైనబుల్, దానివల్ల యూజ్ లేదు. అలాంటిది కాకుండా మనకి ఎలాంటిది ఉండాలి? సస్టైనబుల్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి. జనరల్గా ఎప్పుడైనా సరే అగ్రికల్చర్ నుంచి ఎవరైతే రిలీజ్ అవుతారో వాళ్ళందరూ కన్స్ట్రక్షన్ సెక్టర్కి వెళ్తారు. అగ్రికల్చర్ టైం వర్క్ ఉన్నప్పుడు పని చేసుకుంటారు, లేని టైంలో వాళ్ళు కన్స్ట్రక్షన్ సెక్టర్లో లేబరర్స్ కింద పనిచేస్తారు. అన్ఫార్చునేట్లీ ప్రెజెంట్లీ కన్స్ట్రక్షన్ సెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈ షెడింగ్ జాబ్స్. దాంట్లోనే జాబ్స్ అనేవి లేవు, వాళ్ళకు ఉద్యోగాలు పీకేయాల్సి వస్తుంది. అండ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోను, హై ఎండ్ సర్వీసెస్లోనూ జాబ్స్ ఏమీ లేవు. దీనివల్ల ఎకనామిక్ రికవరీ దెబ్బతినే అవకాశాలే ఉన్నాయని చెప్పి రాశారు. ఇక్కడ అర్థం ఏంటంటే జాబ్స్ ఎప్పుడు ఉంటాయి? బిజినెసెస్ ఎక్స్పాండ్ అవుతుంటే జాబ్స్ ఉంటాయి, బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వకపోతే జాబ్స్ ఎలా ఉంటాయి? ఉండవు. సో బిజినెస్ ఎక్స్పాండ్ అయితే జాబ్స్ ఉంటాయి, అదే ఇక్కడ రాశారు. ఇక్కడ ఏం రాశారు చూడండి, ఎలిమెంటరీ ఎకనామిక్ థియరీ సజెస్ట్ దట్ రైజింగ్ ద లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ కీ టు అవుట్పుట్ అండ్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్. ఇది సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ ఒక పదం మీరు చూసారు, ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి చూసారు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. వి యూజ్ ఎ వర్డ్ కాల్డ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఇంకొక పదం మీరు జీడిపి క్యాల్కులేషన్లో వాడతారు, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనే పదం వాడతారు. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. ఇంకొక పదం ఏం వాడతామంటే ఎకానమీలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి వాడతాం. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? కార్పొరేట్ కంపెనీస్ లేదా ప్రైవేట్ కంపెనీస్, గవర్నమెంట్ కాకుండా బయటవి, if they are making investment right into business, అంటే వాళ్ళు పెట్టుబడులు పెట్టి కొత్త బిజినెస్ పెట్టి ఎక్స్పాన్షన్ చేసినా సరే, అంటే ఆల్రెడీ ఉన్న బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసినా లేదా కొత్తగా బిజినెస్ పెట్టినా సరే దాన్ని మనం ఏమంటాం? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అంటాం. కామన్ సెన్స్ ఎలిమెంటరీ ఎకనామిక్ థియరీ ఏం చెప్తోంది అంటున్నాడు ఇక్కడ? కొత్తగా ఎవరైనా బిజినెస్ పెట్టినా లేదా ఎక్స్పాన్షన్ చేసినా అదేమవుతుంది? అవుట్పుట్ అనేది పెరుగుతుంది, అలాగే ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మారుతి సుజుకి లిమిటెడ్ ఉంది. మారుతి సుజుకి లిమిటెడ్ ఏమో హైదరాబాద్లో కొత్త ప్లాంట్ ఓపెన్ చేసింది అనుకోండి. హైదరాబాద్లో కొత్త ప్లాంట్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ ప్లాంట్ నుంచి కూడా కార్లు ప్రొడ్యూస్ అవుతాయి, సో అవుట్పుట్ పెరిగింది. కొత్తగా మారుతి సుజుకి కొత్త ప్లాంట్ ఓపెన్ చేశారు కాబట్టి అక్కడ చాలా మందిని ఎంప్లాయ్ చేసుకుంటుంది, సో ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కూడా అది దోహదపడుతుంది. దట్ ఈస్ వాట్ హీస్ ట్రైంగ్ టు సే. సో ఇన్వెస్ట్మెంట్ పెరిగినప్పుడే జీడిపి పెరుగుతుంది మరియు ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కూడా ఉంటుంది అని రాశారు. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరు చేస్తారు? గవర్నమెంట్ చేయొచ్చు, ప్రైవేట్ సెక్టర్ చేయొచ్చు. గవర్నమెంట్ చేస్తే దాన్ని మనం పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, ప్రైవేట్ సెక్టర్ చేస్తే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అంటాం. ఇక్కడ ఏం రాశారో చూడండి, వైల్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ especially in the current context of sluggish aggregate demand, there is a dire need to complement public investments with even more private investments. గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఓవరాల్గా అగ్రిగేట్ డిమాండ్, మార్కెట్లో డిమాండ్ అనేది లేదు కాబట్టి గవర్నమెంట్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయడం అంటే అర్థం ఏంటి చెప్పండి? గవర్నమెంట్ ఎక్కువగా స్పెండ్ చేయాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కొత్తగా డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి, రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గవర్నమెంట్ ఎక్కువగా స్పెండ్ చేసింది అనుకోండి. సో ఇట్ ఈస్ ఇన్వెస్టింగ్ మనీ ఇంటూ ఫిక్స్డ్ అసెట్స్ అని అంటాం. ఇది ఇంపార్టెంట్, దీనివల్ల మనకి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, మార్కెట్లో డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఒకటే సరిపోతుందా? వి ఆల్సో నీడ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఒక్క గవర్నమెంటే అన్ని చేయాలంటే కుదరదు, ప్రైవేట్ సెక్టర్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. సో బేసికల్గా ఎకానమీ ఏమో గత కొన్ని సంవత్సరాలుగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం వెయిట్ చేస్తుంది, కానీ అనుకున్నంతగా రావట్లేదు. దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ అనేది పెరిగిపోతుంది.
అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎఫ్డిఐని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. మన దేశంలో ఉన్న కంపెనీస్ కొత్తగా పెట్టుబడులు పెట్టలేకపోతున్నాయి కాబట్టి విదేశీ కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టేలాగా అట్రాక్ట్ చేద్దామని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తుంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. మన వాళ్ళు పెట్టుబడి పెట్టలేకపోతున్నారు. సో ఫారిన్ కంపెనీ, బాగా డబ్బులున్న ఫారిన్ కంపెనీ మన దేశంలో పెట్టుబడి పెట్టింది అనుకోండి, అప్పుడు కూడా లోకల్గా అది అమెరికన్ కంపెనీ అవ్వచ్చు, కానీ ఇఫ్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ కార్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ ఇండియా, ఇది ఇండియన్ జీడిపిలో కౌంట్ అవుతుంది. ఇండియాకి ట్యాక్స్ కడతారు, ఇండియాలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అది ఫారిన్ కంపెనీ అయితే మనకేంటి, ఇండియన్ కంపెనీ అయితే మనకేంటి, మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది, జీడిపి కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది. అందుకని ఇండియా ఏంటి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మా దేశంలో పెట్టుబడి పెట్టడానికి మేము అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నాము అని చెప్పి, మా పాలసీస్ అన్ని అనుకూలంగా ఉన్నాయని చెప్పి చూపిస్తూ వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇలాంటి ఎఫ్డిఐ రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందా? ఎస్, ఇది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఫోర్డ్ ఇండియా తీసుకోండి. ఫోర్డ్ అనేది కార్ల కంపెనీ. ఫోర్డ్ వాడు ఇండియాకి వచ్చి ఒక ప్లాంట్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ స్టార్ట్ చేశాడు అనుకో, దాంట్లో మనకి లెటర్స్ ఒక 8,000 మందికి ఎంప్లాయీస్ వచ్చాయి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది అనుకుందాం. ఫోర్డ్ తాలూకు డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ 8,000 మంది పనిచేస్తున్నారు అనుకుందాం. మరి ఫోర్డ్ వల్ల, ఫోర్డ్ కార్ని డిస్ట్రిబ్యూట్ చేసే డీలర్స్ ఉంటారు, దేశం అంతా వాడి డీలర్స్ ఉంటారు. ప్రతి డీలర్ కూడా వాళ్ళ వాళ్ళ ఆఫీసుల్లో కనీసం ఒక 10-15 మందిని ఎంప్లాయ్ చేసుకుంటారు. సర్వీసింగ్ చేసేవాళ్ళు, మార్కెటింగ్ చేసేవాళ్ళు, సేల్స్ పీపుల్, కనీసం 20-30 మంది ఎంప్లాయీస్ ఉంటారు. అది కూడా ఎంప్లాయ్మెంటే కదా, ఫోర్డ్ రాబట్టేగా వాళ్ళందరూ వచ్చారు. అలాగే ఫోర్డ్కి బోట్లు సప్లై చేసేవాళ్ళు, నట్లు సప్లై చేసేవాళ్ళు, ఏసీ కాంపోనెంట్ సప్లై చేసేవాళ్ళు, అద్దాలు సప్లై చేసేవాళ్ళు, టైర్లు సప్లై చేసేవాళ్ళు, ఇలా చాలా కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు ఏమంటారు, ఎంఎస్ఎంఈస్ అంటాం, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. వీటిని ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటాం. వీళ్ళందరూ కూడా ఫోర్డ్ మీద ఆధారపడుతున్నారు. అంటే ఫోర్డ్కి బిజినెస్ ఇవ్వడం వల్ల వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. సో దీనివల్ల ఫోర్డ్ రావడం వల్ల ఇలాంటి కంపెనీస్ డిమాండ్ క్రియేట్ అయ్యి, ఇలాంటి కంపెనీస్ చాలా కొత్తగా వచ్చాయి. వీళ్ళు వాళ్ళ కంపెనీస్లో చాలా మందిని ఎంప్లాయ్ చేసుకుంటారు. అంటే డైరెక్ట్గా ఫోర్డ్ ద్వారా వచ్చే ఎంప్లాయ్మెంట్ ఒకవైపు, ఫోర్డ్ రావడం వల్ల ఇండైరెక్ట్గా ఇంకా చాలా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. ఈ ఇన్వర్డ్ ఎఫ్డిఐ వల్ల ఇలా ఎంత ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. అయితే మంచిదే, కాకపోతే సమస్య ఏంటంటే, ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ ఎస్పెషల్లీ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నీడ్స్ క్లోజర్ స్క్రూటినీ కావాలి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు అనేది పెద్ద సమస్య అయిపోయింది. ఇంకా చెప్పాలంటే, సస్టైనబిలిటీ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఆఫెన్ థ్రెటెండ్ యాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ రెవెన్యూస్ విచ్ అదర్ కంపీటింగ్ ఎకానమీస్ ఓపెన్ అప్, leading to corporate restructuring at global level and firm exits from erstwhile locations. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఇన్ఫాక్ట్ దిస్ ఎంటైర్ ఎడిటోరియల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఇప్పుడు మీరు ఫోర్డ్ ఎగ్జాంపులే తీసుకోండి. ఫోర్డ్ ఇండియాకి వచ్చింది. ఇండియాకి ఫోర్డ్ రావడం వల్ల డైరెక్ట్గా ప్లస్ ఇండైరెక్ట్గా లెట్ అస్ సే 50,000 జాబ్స్ క్రియేట్ అయ్యాయి అనుకోండి. ఫోర్డ్ అనేది ఇండియాకి ఏదో న్యాయం చేయాలని రాదు, వాళ్ళు లాభం కోసం వస్తారు. ఇండియాలో అనుకున్నంత ప్రాఫిట్స్ రావట్లేదనో, లేకపోతే నష్టపోతున్నామని భావించినప్పుడు ఇండియా బదులు మనం ఫిలిప్పీన్స్లో పెట్టుకుందాం అని వాళ్ళు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఫోర్డ్ ఈజ్ నాట్ అన్ ఇండియన్ కంపెనీ, ఇట్ ఈస్ ఎ యుఎస్ బేస్డ్ కంపెనీ. వాళ్ళ గ్లోబల్ స్ట్రాటజీలో భాగంగా ఇండియన్ మార్కెట్ ఈజ్ నాట్ లుక్రేటివ్ టు అస్, ఇండియాలో మనకి లాభం లేదు, మనమేమో వేరే కంట్రీలో పెట్టుకుందామని వాళ్ళు డిసైడ్ అయ్యారు అనుకో. అప్పుడు ఏమవుతుంది, ఈ పెట్టుబడి ఇండియా నుంచి ఎగ్జిట్ అయిపోయి దే విల్ మూవ్ టు ఫిలిప్పీన్స్, ఆర్ దే విల్ కంప్లీట్లీ మూవ్, వేరే దగ్గర పెట్టుబడి పెట్టరు, కంప్లీట్గా మూవ్ అయిపోతాం. వాళ్ళ ఇష్టం. ది గ్లోబల్ కంపెనీస్ గ్లోబల్ లెవెల్లో డిసైడ్ అవుతాయి, ఏ కంట్రీలో పెట్టుబడి పెడితే లాభం, ఏ కంట్రీలో పెడితే నష్టం అని చెప్పి వాళ్ళు ఆలోచించుకొని డిసైడ్ అవుతారు. సో ఇలా వాళ్ళు వేరే కంట్రీస్కి మూవ్ అయిపోయినా, అసలు పూర్తిగా లేకపోయినా ఏమవుతుందమ్మా, ఏమవుతుంది, అల్టిమేట్గా జాబ్ లాస్ వస్తాయి. ఇప్పుడు ఎన్ని జాబ్స్ అయితే క్రియేట్ అయ్యి వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేస్తారు. అందుకే అన్నాడు, సస్టైనబిలిటీ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఎంప్లాయ్మెంట్ ఈస్ థ్రెటెండ్. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది కానీ అది సస్టైన్ అవ్వట్లా, అది థ్రెటన్ అవుతుంది. ఎందుకంటే ఈ కంపెనీ బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలా జనరేట్ అయిన ఎంప్లాయ్మెంట్ సస్టైనబులా కాదా అనే విషయం కూడా మనం చూసుకోవాలి. ఎఫ్డిఐ వచ్చింది కదా అని గెంతేసి ఆనందపడిపోవడమే కాదు, వాళ్ళు ఎన్నాళ్ళు ఇండియాలో ఉంటారో, మళ్ళీ వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయా అనే ఆస్పెక్ట్ని కూడా చూడాలి. రైట్, అందుకనే ఈ ఆస్పెక్ట్ గురించి రాశారు.
సో ఇదంతా కూడా నెక్స్ట్ పారాగ్రాఫ్స్ అన్నింటిలో కూడా దాని గురించే రాశారు. ఇంకా కొత్తగా ఏమీ రాయలేదు. ఆటో సెక్టర్లో ఏమి ఇష్యూస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి రాయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఒకే విషయం, ఇంకేమీ లేదు. మనం ఈ ఎడిటోరియల్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాం అంటే, ఓవరాల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎఫ్డిఐ వల్ల మంచి జరుగుతుందో చెడు జరుగుతుందా? ఎస్, మంచి జరుగుతుంది, కానీ అన్సర్టెనిటీ అనేది ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితులు ఉన్నాయి. అందుకని క్వాలిటీ ఆఫ్ జాబ్ జనరేషన్ అనేది మనం కొంచెం స్క్రూటినైజ్ చేయాలని చెప్పి రాస్తారు. ఇక్కడ చూడండి, ది ఎగ్జిట్ ఆఫ్ ఎఫ్డిఐ రైజెస్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ రిగార్డింగ్ ది అన్బ్రిడిల్డ్ అట్రాక్షన్ ఆఫ్ ఎఫ్డిఐని అట్రాక్ట్ చేయడం. అన్బ్రిడిల్డ్ అంటే అన్రిస్ట్రైన్డ్, కంట్రోల్ లేకుండా, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఎఫ్డిఐని అట్రాక్ట్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. అయితే కానీ ఫోర్డ్ ఎగ్జిట్ అవ్వడం అనేది కొన్ని ఇష్యూస్ని రేస్ చేస్తుంది. ఏంటో ఇష్యూస్? వైల్ ఎఫ్డిఐ మైట్ హెల్ప్ ఇన్ క్రియేటింగ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ ఇన్ సర్టెన్ లొకేషన్స్, ఎకోసిస్టమ్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. డిఫరెంట్గా జాబ్స్ క్రియేట్ అవుతాయి, ప్లాంట్స్ క్రియేట్ అవుతాయి. కానీ అన్సర్టనిటీస్ ఆఫ్ గ్లోబల్ కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ అండ్ చేంజెస్ ఇన్ ఎకనామిక్ ఎన్వైరన్మెంట్ ద లీడ్ ఫర్మ్స్ హోమ్ ఎకానమీ ఆర్ ఫ్యాక్టర్స్ టు రెకన్ విత్. అదే చెప్పాను ఇప్పుడు మీకు, ఆ కంపెనీ యొక్క హోమ్ కంట్రీలో ఉన్న పరిస్థితులు, గ్లోబల్ ఎకానమీలో ఉన్న అన్సర్టనిటీస్ అనేవి ఫ్యాక్టర్స్ అయిపోతాయి. అంటే ఇండియాలో ఉన్న పరిస్థితులే కాదు, బయట దేశాల్లో ఉన్న పరిస్థితులు కూడా ఇండియాలో ఉన్న ఎంప్లాయ్మెంట్ని ఇంపాక్ట్ చేసే సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఎఫ్డిఐ. అలాగే చూడండి, మోర్ ఫ్రీక్వెంట్ గ్లోబల్ ప్రొడక్షన్ రీఅరేంజ్మెంట్స్ ఆర్ బికమింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద స్ట్రాటజీ ఆఫ్ బిగ్ ఫర్మ్స్ ఇన్ దిస్ ఫేజ్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఈ గ్లోబలైజేషన్ ఫేజ్ లో ఎప్పటికప్పుడే కంపెనీస్ రీస్ట్రక్చర్ చేస్తున్నాయి. ఓకే, లెట్ us ఇన్వెస్ట్ ఇన్ ఫిలిప్పీన్స్, లెట్ us exit from India, let us invest in China, let us exit from China, let us exit from China, let us put it in India. ఇన్ఫాక్ట్ మీరు రీసెంట్గా మాట్లాడితే చైనా ప్లస్ అని చెప్పి ఒక స్ట్రాటజీ మాట్లాడుతున్నాయి ప్రపంచ దేశాలన్నీ కూడా. అంటే మన దేశంలో ఉన్న కంపెనీస్ ఓన్లీ చైనాలోనే ఎందుకు పెట్టుబడులు పెట్టాలి, ఇండియాలో ఎందుకు పెట్టకూడదు అనే ఆలోచనలో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. అంటే ఎప్పుడు కూడా చైనాలో లో కాస్ట్ లేబర్ దొరుకుతారని, మ్యానుఫ్యాక్చరింగ్కి చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుందని ప్రతి కంపెనీ కూడా చైనాలో ఇండస్ట్రీలు పెడతాయి, మ్యానుఫ్యాక్చరింగ్ బేసిస్ పెడతాయి. కానీ కోవిడ్-19 టైంలో ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా ఆల్టర్నేట్స్ చూడాలి, మనం ఓన్లీ చైనా మీద డిపెండ్ అవ్వకూడదు, చైనా ప్లస్ బియాండ్ చైనా ఆలోచించాలని కూడా కంపెనీస్ ఆలోచిస్తున్నాయి. సో ఈ ప్రాసెస్లో లెటస్ సే కొన్ని కంపెనీలు చైనా నుంచి ఎగ్జిట్ అయిపోయి ఇండియా వచ్చేసే అవకాశాలు కూడా ఉంటాయి. నేను చెప్తున్నాను, అంటే గ్లోబల్ ఎన్వైరన్మెంట్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. మన దేశంలో ఉన్న కంపెనీస్ కాదు కదా, ఇవి బయట దేశాల్లో ఉన్న కంపెనీస్, పెద్దవి ట్రాన్స్నేషనల్ కంపెనీస్ అంటాం, టిఎన్సి అంటాం, మల్టీనేషనల్ కంపెనీ ఆర్ ట్రాన్స్నేషనల్ కంపెనీ. ఇవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి, గ్లోబల్ స్ట్రాటజీతో లింక్ అయిపోతుంది. సో ఇండియాలో ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ అనేది గ్లోబల్ పారామీటర్స్ మీద లింక్ అయిపోయే పరిస్థితులు అనేవి వస్తాయి. దానివల్ల వొలటైలిటీ అనేది పెరిగిపోతుంది. సో దిస్ ఈజ్ ఏ ప్రాబ్లం. అలాగే జాబ్ జనరేషన్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందని కూడా రాశారు. మీరు చూడండి ఒకసారి, ఇప్పుడు ఫోర్డ్ వెళ్ళిపోయిందంటే ఫోర్డ్ ఒకటే కాదు, ద ఎగ్జిట్స్ ఆఫ్ హై ప్రొఫైల్ గ్లోబల్ ఫర్మ్స్ ఎఫెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్ 2 ways. 2 రకాలుగా ఇంపాక్ట్ చేస్తాయి. మొదటిది, ఇది ఏమవుతుంది, ఇట్ క్రియేట్స్ అప్రహెన్షన్స్ అమాంగ్ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ అబౌట్ చూసింగ్ దట్ లొకేషన్ ఫర్ గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ స్కేలింగ్ అప్ ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్. దీని అర్థం ఏంటి? ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనే పదం వచ్చింది, దాన్ని అర్థం చేసుకుందాం. గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్, బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అని 2 పదాలు ఉంటాయి. బ్రౌన్ ఫీల్డ్ అండ్ గ్రీన్ ఫీల్డ్. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఫస్ట్ చెప్పేద్దాం. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ ఆల్రెడీ వాళ్ళకి బిజినెస్ ఉంది, ఈ బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం అనుకోండి, దీంట్లోనే ఇంకొంచెం మార్కెట్ని బిల్డ్ చేయడం కానీ, ఇంకొక కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేయడం కానీ, ఎక్విప్మెంట్ యాడ్ చేయడం కానీ, ప్రొడక్షన్ పెంచడం కానీ, దానికోసం పెట్టే ఖర్చుని ఏమంటాం? బ్రౌన్ ఫీల్డ్. అంటే ఆల్రెడీ డెవలప్ అయిన దాన్ని ఇంకొంచెం వృద్ధి చేయడం బ్రౌన్ ఫీల్డ్. అలా కాకుండా కొత్తగా ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ చేసి, ఇంతకుముందు ఏం లేదు, మొట్టమొదటిసారి మీరు పెడుతున్నారు, అది గ్రీన్ ఫీల్డ్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, హైదరాబాద్లో బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉంది. బేగంపేట ఎయిర్పోర్ట్ని మనం డెవలప్ చేసామనుకోండి, ఇంకా పెద్ద చేసామనుకోండి, అది బ్రౌన్ ఫీల్డ్ అవుతుంది. అలా కాకుండా మనకి శంషాబాద్లో కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తే అది గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్. మన వాళ్ళు ఏం చేశారు? గ్రీన్ ఫీల్డ్ చేశారు. అలాగే మనకి బెంగళూరులో కూడా అంతే. బెంగళూరు ఊరు మధ్యలో ఉంటుంది ఎయిర్పోర్ట్, దాన్ని డెవలప్ చేయడం కష్టం, ఎందుకంటే అక్కడ స్పేస్ తక్కువ ఉంది. సో అది మానేసి ఏం చేశారు? ఊరు బయట డెవలప్ చేశారు, అది గ్రీన్ ఫీల్డ్. ఇప్పుడు ఇక్కడ ఏం రాశారు మీకు? ఫోర్డ్ అనేది వెళ్ళిపోయింది కదా, ఎగ్జాంపుల్ చెప్తాను. ఫోర్డ్ కంపెనీ వెళ్ళిపోయింది కాబట్టి రేపు పొద్దున్న ఇంకొక కార్ కంపెనీ ఏదన్నా ఇండియాలో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే, గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, లేకపోతే ఆల్రెడీ ఉన్నదాన్ని స్కేలప్ చేయాలనుకున్నా, వాళ్ళకి భయాలు పుట్టుకొస్తాయి, అనుమానాలు పుట్టుకొస్తాయి. పొటెన్షియల్ ఇన్వెస్టర్స్, పాసిబిలిటీ ఉన్న అవకాశం ఉన్న ఇన్వెస్టర్స్
మళ్ళీ ఆలోచించే అవకాశం ఉంటుంది. అమ్మో, వాళ్ళు పెట్టారు వెళ్ళిపోయారు, మన పరిస్థితి ఏంటో, మనం పెట్టినా కూడా ఎలాంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, వెయిట్ అండ్ వాచ్ పాలసీకి వెళ్ళిపోతారు. చూద్దాం, ఇంకొన్నాళ్ళు చూద్దాం, తొందరపడద్దు, ఇలా చాలా మంది పెట్టి వెళ్ళిపోతున్నారు, మన పరిస్థితి కూడా అలాగే అయిపోతుందేమో అని భయపడే అవకాశం ఉంటుంది. ఈ రకంగా మరి వాళ్ళు ఎవరు రాలేదనుకోండి, పెట్టుబడులు పెట్టాలనుకోండి, మనకి ఎంప్లాయ్మెంట్ ఎలా పెరిగిద్ది, పెరగదు. ఆ రకంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎఫెక్ట్ చేస్తుంది. రెండవది ఇంకా ఏమవుతుంది చూడండి, ప్లస్ ఈవెన్ ఇఫ్ ఎకానమీ మనమేమో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అని చెప్తున్నా సరే అది దెబ్బేస్తుంది. ఇంకోటి ఏంటి, ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గిపోవడం వల్ల ఏ డౌన్ టర్న్ ఇన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, అంటే ప్రైవేట్ కంపెనీస్ కొత్త బిజినెస్లు పెట్టడంలోనూ ఉన్న బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం మీద దృష్టి పెట్టకపోవడం వల్ల, తగ్గించడం వల్ల ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. ఇది ఫస్ట్. అర్థమైందా? ఉన్న వాళ్ళే వెళ్ళిపోతున్నారంటే కొత్త వాళ్ళు రావడానికి ఆలోచిస్తారు, లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎక్స్పాండ్ చేయడానికి ఆలోచిస్తారు. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ జరగవు, కొత్త ప్లాంట్లు రావు, ఎక్స్పాన్షన్ రాదు, అవుట్పుట్ పెరగదు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరగదు. రెండోది ఏంటి, ది ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ జాబ్స్ త్రూ ఎగ్జిట్స్. ఒకటి కొత్తవి రావు అనేది ఒక ప్రాబ్లము, రెండోది డిస్ట్రక్షన్ ఆఫ్ జాబ్. ఇప్పుడు ఫోర్డ్ వెళ్ళిపోవడం వల్ల క్లోజ్ టు 30-40 వేల మంది రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఈ డిస్ట్రక్షన్ ఆఫ్ జాబ్స్ వల్ల ఏమవుతుంది, జాబ్ మార్కెట్లో మిస్ మ్యాచెస్ క్రియేట్ అయిపోతాయి. ఇప్పుడు మీరు చూడండి, ప్రతి సంవత్సరం కూడా అప్పుడే కాలేజీల నుంచి బయటకు వచ్చి జాబ్ కోసం ఎదురు చూసే జనాలు చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, అన్ఎంప్లాయిడ్ పీపుల్. వీళ్ళందరూ అన్ఎంప్లాయిడ్. వీళ్ళకి ఇప్పుడు కొత్తగా ఎంప్లాయిడ్గా ఉండి అన్ఎంప్లాయిడ్గా మారిపోయిన వాళ్ళు యాడ్ అవుతారు. అంటే ఇంతకుముందు ఉద్యోగాలు ఉండి ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళందరూ కూడా ఎక్కడ యాడ్ అవుతున్నారు. అర్థమైందా? ఇంతకుముందు ఉద్యోగాలు అంటే ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు యాడ్ అవుతారు. ఇప్పుడు వీళ్ళకి కాంపిటీషన్ అయిపోతుంది. ఆల్రెడీ ఉద్యోగాలు లేక చాలా మంది సఫర్ అవుతుంటే కొత్తగా ఇంకొంతమంది యాడ్ అయిపోవడం. సో ఇలా సడన్ గా ఎక్కువ మంది ఈ హై స్కిల్డ్ వర్కర్స్ అందరూ కూడా, ఈ మంచి స్కిల్ ఉన్న వర్కర్స్ అందరూ బయటికి రావడం వల్ల పాసిబుల్ న్యూ ఎంట్రన్స్ కి బ్లాక్ అయిపోతారు. వీళ్ళు పాపం ఏదో కోర్సులు నేర్చుకొని కోచింగ్ సెంటర్కి వెళ్ళి లేకపోతే ట్రైనింగ్లు తీసుకొని స్కిల్స్ బిల్డ్ చేసుకుంటారు. వాళ్ళకేమో పరిస్థితి బాగాలేని పరిస్థితికి వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, మార్కెట్లో లెవెలింగ్ డౌన్ ఆఫ్ వేజెస్ జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఏమవుతుందంటే ఒకే పనికి ఎంత ఎక్కువ మంది నీకు అవైలబుల్గా ఉంటే నువ్వు అంత తక్కువ శాలరీస్ ఇస్తావు. మార్కెట్లో సప్లై పెరిగిపోతుంది, సో నువ్వు ఎక్కువ శాలరీస్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోతుంది. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. అండ్ రెండోది ఏంటి, వెయినింగ్ ఆఫ్ పర్మనెన్సీ. అర్థమైందా మీకు రెండు సమస్యలు? ఈ రెండు సమస్యలు ఇంపార్టెంట్. ఏంటది, ఒకటి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోవడం వల్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతాయి అనేది ఒకటి, రెండవది ఉన్న వాళ్ళందరూ ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీద రావడం వల్ల ఈ జాబ్లెస్ గా ఉన్న వాళ్ళకి ఇంకా కష్టాలు పెరిగిపోతాయి అనేది ఒకటి. ఫైనల్ గా ఏం చెప్తాడంటే, పర్మనెన్సీ అనే కాన్సెప్టే ఉండట్లేదు. అంటే ఏ కంపెనీలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో తెలియట్లేదు. ఈ ఇన్ఫ్లో ఆఫ్ ఎఫ్డిఐ నుంచి వస్తున్న ఆనందం అంతా కూడా మనం నీడ్ టు బి టెంపర్డ్ విత్ ద రియాలిటీ ఆఫ్ ద ఎమర్జెన్సీ ఆఫ్ మోడర్న్ ట్రాన్స్నేషనల్ కంపెనీస్ పూర్తిగా మారిపోతున్నాయి. ఇంత ముందులా కాదు. గ్లోబలైజేషన్ ఎక్కువైపోవడం వల్ల ఏమైందంటే ప్రతి కంపెనీ ప్రపంచాన్ని ఒక చిన్న విలేజ్ లాగా చూస్తుంది. ఒక ప్లేస్ లో ఎగ్జిట్ అవుతారు, ఇంకో ప్లేస్ లో వెళ్తారు, ఇంకో ప్లేస్ లో ఎగ్జిట్ అవుతారు, ఇంకో ప్లేస్ లో వస్తారు. ఫర్ దమ్ ఇట్ ఈస్ సింపుల్ గేమ్ లా అయిపోయింది. ఇండియా నుంచి పోతారు, ఫిలిప్పీన్స్కి వస్తారు, ఫిలిప్పీన్స్ పోతారు, చైనాకి వెళ్తారు, చైనాలో పోతారు, జపాన్కి వస్తారు. దే కీప్ చేంజింగ్. అది గ్లోబల్ స్ట్రాటజీలో భాగంగా మార్పులు అనేవి చాలా కామన్ గా. ఎజిలిటీ, ర్యాపిడిటీ, మొబిలిటీ అని చెప్పి, అంటే ఎజిలిటీ అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా ఇమీడియట్ గా మూవ్ అవ్వగలడం, ర్యాపిడిటీ చాలా స్పీడ్ గా డెసిషన్స్ అయిపోతున్నాయి, మొబిలిటీ ఒక చోట నుంచి ఒక చోటికి చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోతున్నాయి కంపెనీస్. ఇవన్నీ కూడా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి, అలాగే మెర్జర్స్ ఎక్విజిషన్స్ బాగా పెరుగుతున్నాయి. ఒక కంపెనీ ఇంకో కంపెనీని కొనేయడం, ఇంకో కంపెనీని కొనేయడం, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. సో నేషనల్ ఇంటర్నేషనల్ బార్డర్స్ లో ఇది కూడా చాలా కామన్ గా ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నాయి. అర్థమవుతుంది? ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ ప్రాసెస్ ఆఫ్ ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఈస్ డ్రివెన్ బై ద బిగ్ ఫర్మ్స్ బై ఇన్వెస్టింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ డెవలపింగ్ ఎకానమీస్. నచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు, నచ్చినప్పుడు వెళ్ళిపోతున్నారు. సో పెట్టుబడులు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. అందుకని వస్తున్నాయని ఆనందపడమే కాదు, వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పి మనం జాగ్రత్త పడాలి అని అర్థం. ఇండియాలో కూడా గ్రోయింగ్ స్కెప్టిసిజం టువర్డ్స్ మోర్ ఓపెన్ ట్రేడ్ పాలసీస్, రైజ్ ఆఫ్ ప్రొటెక్షనిజం హ్యావ్ ఇంక్రీజ్ ద రిస్క్ అండ్ అన్ప్రెడిక్టబిలిటీ ఆఫ్ పాలసీ ఎన్వైరన్మెంట్, లీడింగ్ టు డీపర్ రిఫ్లెక్షన్ ఆన్ బోత్ ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ బై గ్లోబల్ ఫర్మ్స్. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. అంటే ఇండియా వైపు నుంచి కూడా ఓపెన్ ట్రేడ్ పాలసీస్ కి ఇండియా స్కెప్టిసిజం, అంటే వివిధ దేశాలతో కలవకుండా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి RCEP అని చెప్పి ఆ మధ్య డిస్కషన్ వచ్చింది. అంటే ఒక 20-30 కంట్రీలన్నీ కలిపి, ఒక 20-30 కంట్రీలన్నీ కలిపి కూడా మనం ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎక్స్పోర్ట్ చేసిన, ఇంపోర్ట్స్ చేసుకున్న,
మనం ఎటువంటి ఇంపోర్ట్ డ్యూటీస్ పెట్టుకోవద్దు అని చెప్పి చైనా, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇలా కొన్ని కంట్రీస్ అనుకున్నాయి. కానీ అందులో ఇండియా ఎగ్జిట్ అయిపోయింది. సో ఓపెన్ ట్రేడ్ వివిధ దేశాలతో ఇంపోర్ట్ డ్యూటీస్, ఎక్స్పోర్ట్ డ్యూటీస్ లేకుండా ట్రేడ్ చేసుకుందాం అనే కాన్సెప్ట్ నుంచి ఇండియా దూరం అయిపోతుంది. రెండోది ప్రొటెక్షనిజం. ప్రొటెక్షనిజం అంటే డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని కాపాడుకోవాలి. మీకు ఈ ప్రొటెక్షనిజం అనేది మంచి కాన్సెప్ట్ అమ్మా. అటెన్షన్ పే చేస్తానంటే చెప్తాను. ట్రేడ్ ప్రొటెక్షనిజం అంటాం, లేదా డొమెస్టిక్ ఇండస్ట్రీ ప్రొటెక్షనిజం అంటాం. స్టీల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇండియాలో మనం స్టీల్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. టాటా స్టీలు, సెయిల్ ఇలా చాలా కంపెనీస్ స్టీల్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇప్పుడు లెటస్ సే చైనా నుంచి మనం స్టీల్ ఇంపోర్ట్ చేస్తాం అనుకోండి. చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తున్న స్టీల్ ఏమో 30 రూపాయలు పర్ టన్కి లభించేస్తుంది. ఇండియాలో ప్రొడ్యూస్ చేసే స్టీల్ ఏమో కేజీ అనుకోండి 50 రూపీస్ పర్ కేజీకి అందుబాటులో ఉంది. ఇప్పుడు మార్కెట్లో తక్కువ రేటుకి వస్తుంది కదా, చైనా కంపెనీస్ యొక్క స్టీల్ అందరూ కొనేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, ఇండియన్ స్టీల్ మీద డిమాండ్ తగ్గిపోతుంది. ఇండియన్ స్టీల్కి డిమాండ్ తగ్గిపోతే ఇండియన్ స్టీల్ ఇండస్ట్రీ మూతపడిపోయే పరిస్థితులు వస్తాయి. సో ఇండియన్ స్టీల్ ఇండస్ట్రీస్ని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి, చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తున్న స్టీల్ పైన డ్యూటీ వేయాలి, సుంకం వేసేయాలి, ఇంపోర్ట్ డ్యూటీ వేసేయాలి. ఇంపోర్ట్ డ్యూటీ వేసి దాని ధర కూడా ఆల్మోస్ట్ 50 రూపీస్ వచ్చేలా చేశారనుకోండి, ఇండియన్ స్టీల్ ఇండస్ట్రీస్ మనం కాపాడినట్టు అవుతుంది. దీన్ని ఏమంటారంటే ప్రొటెక్షనిజం అంటాం. అంటే మన దేశంలో ఉన్న ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడం కోసం విదేశాల నుంచి వస్తున్న వస్తువులపైన, దిగుమతులపైన సుంకాలు వేయడం. ఇప్పుడు చైనా ఏం చేస్తుంది, భారతదేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపైన వాళ్ళు కూడా వేస్తారు. దీన్నే ట్రేడ్. ప్రతి దేశం కూడా వాళ్ళ ఇండస్ట్రీస్ని కాపాడుకోవడం కోసం ఇంపోర్ట్స్ని డిస్కరేజ్ చేయడానికి ట్రేడ్ ప్రొటెక్షనిజం అంటాం. దిస్ ఈజ్ ఆపోజిట్ టు గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ అంటే ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా ఏ దేశంలో పెట్టుబడులు పెట్టవచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడైనా ఎక్స్పోర్ట్లు, ఇంపోర్ట్లు జరిగే లాంటి వాతావరణం ఉండడం గ్లోబలైజేషన్ అనేది దీనికి ఆపోజిట్. ఇండియాలో ఈ ప్రొటెక్షనిజం అనేది పెరుగుతోంది. అలాగే ఓపెన్ ట్రేడ్ పాలసీకి భారతదేశం ఆపోజిట్ గా ఉంది అనే భావనలు కూడా పెరుగుతున్నాయి ఈ మధ్య. అది పెరగడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ కంపెనీస్ అన్ని కూడా చూడండి, అన్ప్రెడిక్టబుల్ పాలసీ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ గవర్నమెంట్ పాలసీస్ ఇండస్ట్రీకి అనుకూలంగా ఉంటాయా లేదా మాకు డౌట్ఫుల్గా ఉంది, ప్రెడిక్టబిలిటీ ఉండదని చెప్పి భయపడతారు. లీడింగ్ టు డీపర్ రిఫ్లెక్షన్ ఆన్ బోత్ ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్. ప్రస్తుతం పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ మరియు కొత్తగా ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా సరే ఎక్కువ సార్లు ఆలోచించాల్సిన పరిస్థితికి దారితీస్తుంది. ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేస్తుందా లేదా అనే అనుమానాలు పెరిగిపోవడం వల్ల సో 1కి 2 సార్లు ఆలోచించి వెయిట్ అండ్ వాచ్ పాలసీస్కి వెళ్ళాల్సి వస్తుంది. దానివల్ల కూడా పెట్టుబడి అనేది తగ్గిపోతాయి. అందుకనే ఒకప్పుడు నెక్స్ట్ టు నియర్ పర్మనెన్సీ అనేవారు. అంటే ఎప్పుడైనా సరే లార్జ్ కంపెనీస్ వస్తే ఖచ్చితంగా కొన్ని దశాబ్దాలు ఉంటాయి, పర్మనెంట్ గా ఉంటారు అనుకునే వాళ్ళు. అదేమో ఇప్పుడు స్లోలీ వేనింగ్, తగ్గిపోతుంది. అందుకనే డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది ఇంపార్టెంట్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్. డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే అర్థం ఏంటి, విదేశీయులు వచ్చి మన దేశంలో పెట్టుబడులు కాదు, మన దేశంలో ఉన్న కంపెనీసే పెట్టుబడులు పెట్టాలి, ఇంకా బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి. అప్పుడు ఇలాంటి సమస్యలు ఉండవు. అన్ఫార్చునేట్లీ వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు హ్యాపెన్. అది ఇంకా జరగట్లేదు. అది ఎప్పుడు జరుగుతుందని మనం వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. విదేశీ పెట్టుబడుల వల్ల ప్రాబ్లమ్స్ ఏంటనే చెప్పారు. ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఇస్ నాట్ ఏ బైస్టాండర్ ఇన్ ది ఆకస్ సాగా. ఆకస్ ఆస్ట్రేలియా, యూకే అండ్ యుఎస్ ఈ 3 దేశాలకి మధ్యలో జరిగిన ట్రైలేటరల్ సెక్యూరిటీ అలయన్స్. ట్రైలేటరల్ సెక్యూరిటీ అలయన్స్ ఈజ్ దిస్ ఆకస్. రైట్, అర్థమైందా? సో దీంట్లో భాగంగా ఏమవుతుందో కూడా ఒకసారి మనం చూసేద్దాం. అన్ని ఇందులో నేను పారాగ్రాఫ్ వైజ్ వెళ్ళిపోతాను, సో దట్ నథింగ్ ఈజ్ లెఫ్ట్ అవుట్. ఐ విల్ కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఆకస్ అనేది మీకు తెలిసిందే, ఈ 3 దేశాలకి మధ్యలో జరిగిన ఒక ట్రైలేటరల్ సెక్యూరిటీ యాక్ట్. దీంట్లో భాగంగా ఇట్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ న్యూక్లియర్ సబ్మెరీన్ టెక్నాలజీ టు ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాకి న్యూక్లియర్ సబ్మెరీన్ టెక్నాలజీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం క్యాన్సిలేషన్ ఆఫ్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ బై ఫ్రాన్స్. బేసిక్గా చూడండి, ఇది ఆస్ట్రేలియా, ఇది ఫ్రాన్స్, ఇది యూకే, యుఎస్. బేసిక్గా ఆస్ట్రేలియా ఫ్రాన్స్తో ముందు అగ్రిమెంట్ చేసుకుంది. $90 బిలియన్ వర్త్ అగ్రిమెంట్ ఏమో ఫ్రాన్స్తో ఆస్ట్రేలియా చేసుకుంది. దేనికోసం? న్యూక్లియర్ సబ్మెరైన్ టెక్నాలజీ కోసం. మీకు నిన్న కూడా చెప్పాను, వినడం వల్ల మళ్ళీ ఒకసారి వినండి. సబ్మెరైన్స్ జనరల్గా డీజిల్తో నడుస్తాయి, లేదా ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అనే టెక్నాలజీతో నడుస్తాయి, లేదా న్యూక్లియర్ టెక్నాలజీతో నడుస్తాయి. న్యూక్లియర్ అంటే న్యూక్లియర్ పవర్తో నడుస్తాయి. సబ్మెరీన్స్ బేసికల్గా సముద్రం కింద నుంచి కదా వెళ్తాయి, బయటికి కనిపించవు సముద్రం కింద నుంచి
ఓకే. సో ఇది డీజిల్ టెక్నాలజీ, ఏఏపీ, మూడోది న్యూక్లియర్ పవర్. సముద్రం లోపల నుంచి కదా మనం వెళ్తాయి సబ్‌మరైన్స్ అంటే అర్థం ఏంటి? బయటికి కనిపించకుండా సైలెంట్‌గా వెళ్తాయి. డీజిల్‌తో నడిచిన, ఈ టెక్నాలజీతో నడిచిన కొన్ని రోజుల వరకే. ఆ తర్వాత మళ్ళీ బయటికి తీసుకొచ్చి డీజిల్ పంప్ కొట్టించాలి. అంతకంటే ఎక్కువ నడవలేవు. అలా కాకుండా న్యూక్లియర్ పవర్‌తో నడిచాయనుకోండి, చాలా రోజుల పాటు నెలల తరబడి సముద్రంలోనే ఉండిపోవచ్చు. బయటికి రావాల్సిన అవసరం లేదు. ఫుడ్ సప్లైస్ అన్ని రెడీగా పెట్టుకున్నారంటే, నెలల తరబడి బయటికి రావాల్సిన అవసరం లేకుండా సముద్రంలోనే ఉండే అవకాశం వస్తుంది. ఎందుకంటే యుద్ధాలు చేసేటప్పుడు ఇలాంటివి అవసరం అవుతాయి. ఈ న్యూక్లియర్ పవర్డ్ సబ్‌మెరైన్స్ అనేవి ప్రస్తుతం ఎవరెవరి దగ్గర ఉన్నాయి? యూఎస్ దగ్గర, యూకే దగ్గర, ఫ్రాన్స్ దగ్గర, రష్యా దగ్గర, చైనా దగ్గర. ఈ 5 దేశాల దగ్గర ఉన్నాయి. ప్లస్ ఇండియా దగ్గర కూడా ఉంది. ఇండియా దగ్గర అంత హై టెక్నాలజీ లేదు. రష్యా వాళ్ళు మనకిచ్చిన టెక్నాలజీతో మనం బిల్డ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ టెక్నాలజీ కావాలని చెప్పి ఆస్ట్రేలియా కూడా ప్రయత్నం చేస్తుంది. ఆస్ట్రేలియా వాళ్ళు ఫ్రాన్స్‌తో ఫస్ట్ మాట్లాడుకున్నారు. మాట్లాడుకొని తెచ్చుకుందాం అనుకున్నారు. $90 బిలియన్ ప్రాజెక్ట్ అది. ఇప్పుడు ఫ్రాన్స్ వాడు ఏం చేశాడు? ఫ్రాన్స్ వాళ్ళు బానే ఉన్నారు. కానీ ఆస్ట్రేలియా ప్యారలల్‌గా అమెరికాతోని, యూఎస్ తోని సీక్రెట్‌గా డిస్కస్ చేసి వాళ్ళతో అగ్రీమెంట్ చేసుకొని ఫ్రాన్స్‌కి డిచ్ కొట్టేసింది. అర్థమైందా? ఫ్రాన్స్‌కి దెబ్బ కొట్టేసింది. మాట తప్పిందనమాట. ఇది పరిస్థితి. సో కాబట్టి దానివల్ల ఏమవుతుంది? ఫ్రాన్స్ అనేది ఇండిగ్నెంట్ అంటే కోపంగా ఉంది. సో వాళ్ళు ఏం చేశారు? ఆస్ట్రేలియాలో ఉన్న ఫ్రాన్స్ ప్రతినిధిని వెనక్కి పిలిపించారు. మీరు బ్యాక్ స్టాబ్ చేశారు మాకు అని చెప్పి వాళ్ళని అనడం అనేది జరిగింది. ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే మన పాయింట్ ఏంటో చూడండి. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఫ్రాన్స్ ఈజ్ యాంగ్రీ బికాస్ ఇట్ వాస్ కెప్ట్ ఇన్ ద డార్క్ అబౌట్ ద డిస్కషన్ సరౌండింగ్ ద న్యూ ప్యాక్ట్. కొత్త డిస్కషన్ చేశారు, కనీసం మాకు చెప్పని కూడా చెప్పలేదు. సైలెంట్ గా 2 రోజుల క్రితం వరకు కూడా మనం చేస్తామనే మాట్లాడుతూ సడన్ గా మాకు హ్యాండ్ ఇచ్చేసని ఫ్రాన్స్ చాలా కోపంగా ఉంది. ఇప్పుడు మనకి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటనేది ఇంపార్టెంట్. మనకి ఫ్రాన్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది పక్కన పెడితే ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? ఇట్ ఈవోక్స్ మిక్స్డ్ ఫీలింగ్స్. ఒకవైపు ఇండియా హ్యాపీ. ఎందుకని? ఆస్ట్రేలియా మన పార్ట్నర్. క్వాడ్లో ఎవరెవరు ఉన్నారు? ఇది రోజు వింటున్నాం న్యూస్లో. క్వాడ్లో యుఎస్, యూకే లేదు, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, ఈ 4 దేశాలు క్వాడ్లో ఉన్నాయి. మరి ఇందులో ఆస్ట్రేలియా మన ఫ్రెండే కదా. సో ఆస్ట్రేలియా కూడా సబ్మెరైన్ టెక్నాలజీ వస్తుంది కాబట్టి ఇండియా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇండియన్ ఓషన్లో, ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా ఉంది. చైనా దగ్గర చాలా ఎక్కువ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ ఉన్నాయి. చైనాను ఎదుర్కోవడానికి ఇక్కడ గట్టి పవర్ లేకుండా పోయింది. ఇండియా ఉంది, ఇండియా దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా దగ్గర కూడా ఉందనుకోండి, ఇండియా ఆస్ట్రేలియా ఫ్రెండ్స్ కాబట్టి చైనాని ఎదుర్కొనే శక్తి ఉన్న 2 కంట్రీలు తయారవుతాయి. సో డిటరెన్స్ అనేది పెరుగుతుంది అనే ఆస్పెక్ట్ లో ఇండియా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రాబ్లమే లేదు. ఇంకోవైపు ఏంటి? కమిసరేషన్ విత్ ఫ్రాన్స్ అంటే సింపతి. అయితే ఫ్రాన్స్ కూడా ఇండియాకి ఫ్రెండే, ఆస్ట్రేలియా ఒకటే కాదు. అరే ఫ్రాన్స్కి ఇలా అన్యాయం చేయడం కరెక్ట్ కాదు కదా, వాళ్ళకి మాట ఇచ్చి తప్పారు, కనీసం ఒక మాట కూడా చెప్పకుండా డీల్ క్యాన్సిల్ చేసేసారు అని చెప్పి ఇండియాకి ఫ్రాన్స్ పట్ల సింపతి కూడా ఉంది. వై కుడెంట్ ఫ్రాన్స్ హ్యావ్ బీన్ టేకెన్ ఇన్ టు కాన్ఫిడెన్స్? ఒక మాట వాళ్ళకి చెప్పి చేయొచ్చు కదా, అలా చెప్పుంటే ఈ గొడవలు వచ్చేవి కాదు కదా అనే ఆస్పెక్ట్ కూడా ఉంది. ఇంకా చూడండి, ఇన్ఫాక్ట్ అమెరికా కూడా ఫ్రాన్స్ అనేది మంచి ఫ్రెండ్. తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ఫ్రాన్స్కే అమెరికా ఇలాంటి అన్యాయం చేసిందంటే రేపు పొద్దున్న మనలాంటి వాళ్ళకు కూడా అమెరికా మాట తప్పదని అనుకోలేమా? అనుకున్నాం. మనకు కూడా అమెరికా ఏదో చేసేస్తుందని మనం అనుకుంటాం, కానీ మనకు కూడా దెబ్బేసేయచ్చు కదా. అర్థమైందా మీకు? ఫ్రాన్స్ నాటోలో అమెరికాతో పార్ట్నర్. అట్లాంటి ఫ్రాన్స్కే యుఎస్ అనేది ఇప్పుడు దెబ్బ కొట్టింది అంటే ఆస్ట్రేలియాకి ఫ్రాన్స్తో డీల్ ఉందని తెలిసి కూడా ఆస్ట్రేలియాని అది కట్ చేయించుకొని ఆ యూకేతో డీల్ వచ్చేలా చేసింది అమెరికా. అలాంటి ఫ్రెండ్స్కి ఇలాంటి దెబ్బ కొట్టేటప్పుడు రేపు పొద్దున్న అంతకంటే మనం క్లోజ్ ఫ్రెండ్ ఏమి కాదు. ఇండియా కంటే ఫ్రాన్స్ ఇంకా ఎక్కువ ఫ్రెండ్ అమెరికాకి. మనలాంటి వాళ్ళకి దెబ్బ కొట్టదని గ్యారంటీ లేదు కదా. ఫ్యూచర్లో మన పరిస్థితి ఏంటి అనే భయం కూడా ఇండియాకి ఉంది. ఇంకా ఏమంటున్నారు? న్యూఢిల్లీ ఈజ్ అన్కంఫర్టబుల్. ఎందుకు అన్కంఫర్టబుల్గా ఉంది? ఒకటి, ఫ్రాన్స్ లాంటి దేశానికే దెబ్బ కొట్టారు, రేపు పొద్దున మనకి కొట్టారా అనే భయం ఒకటి. రెండవది చూస్తే చూడండి, దెర్ ఈస్ అప్రహెన్షన్ దట్ ద డీల్ కుడ్ ఈవెన్చువల్లీ లీడ్ టు ఎ క్రౌడింగ్ ఆఫ్ న్యూక్లియర్ అటాక్ సబ్మెరీన్స్ ఇన్ ద ఈస్టర్న్ ఇండియన్ ఓషన్, ఎరోడింగ్ ఇండియాస్ రీజనల్ ప్రీఎమినెన్స్. ఇప్పుడు ఇండియన్ ఓషన్ మన ఈ హిందూ మహాసముద్రంలో ఇండియాకి మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు న్యూక్లియర్ సబ్మెరైన్స్. ఇందాక చెప్పాను మీకు 6 కంట్రీస్ పేర్లు చెప్పాను. యుఎస్, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా, ఇండియా. ఇండియన్ ఓషన్ పరిధిలో ఇండియాకి మాత్రమే ఉంది. వీళ్ళు ఇండియన్ ఓషన్ పరిధిలో లేని వాళ్ళు. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా వచ్చేసింది దీంట్లోకి.
ఆస్ట్రేలియా కూడా వచ్చేసరికి ఇండియా యొక్క డామినెన్స్ కి చిన్న దెబ్బ కదా, ఈ ఓషన్ పరిధిలో మనకే పవర్ ఉండేది, ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా వచ్చింది, ప్రొలిఫరేషన్ అయిపోతుంది, నో మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంకో కంట్రీ కూడా వచ్చేసింది, కాబట్టి మన యొక్క ఎమినెన్స్ తగ్గిపోతుంది అనేది ఒక ఆస్పెక్ట్. చూడండి, ఇండియన్ నేవీ ప్రెసెంట్లీ డామినేట్స్ ది స్పేస్, కానీ కెపాసిటీ ఏమో రోజు రోజుకి తగ్గిపోతుంది. ఇండియాలో ఉన్న టెక్నాలజీ పాతది, రష్యన్ టెక్నాలజీ, తర్వాత ఇండియా ఓన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. కానీ అమెరికా ఏమో డస్ నాట్ షేర్ ఇట్స్ ప్రైజ్ న్యూక్లియర్ సబ్మెరైన్ టెక్నాలజీ, ఎవరితోనూ షేర్ చేయదు. అమెరికా తన క్లోజెస్ట్ అలయన్స్ తో కూడా తన టెక్నాలజీని షేర్ చేయదు, ఒక్క ఆస్ట్రేలియాకి మాత్రమే షేర్ చేసింది. అండ్ అమెరికా వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కూడా వన్ ఆఫ్ ఇన్సిడెంట్. వన్ ఆఫ్ అంటే ఎప్పుడో తప్పితే ఇది రెగ్యులర్ గా జరగదు. అంటే ఈ రోజు ఆస్ట్రేలియాతో షేర్ చేశారు కదా, రేపు పొద్దున ఇండియాకి కూడా షేర్ చేస్తారేమో అనుకోవడానికి లేదు. ఎందుకంటే అమెరికన్స్ చెప్పారు, వి జనరలీ డోంట్ షేర్ దిస్ టెక్నాలజీ విత్ ఎనీ అదర్ కంట్రీ. ఆస్ట్రేలియాతో షేర్ చేయడం కూడా ఏదో ఒకసారి జరిగిపోయింది, వి విల్ నాట్ డూ ఇట్ విత్ ఎనీ అదర్స్, వి విల్ నాట్ డూ ఇట్ విత్ ఎనీ అదర్స్ అని చెప్పి క్లియర్ గా చెప్పేశారు. దాని అర్థం ఏంటి, ఇప్పుడు ఇండియాకి వచ్చేసరికి ఏమవుతుంది, మన యొక్క ఎమినెన్స్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా లాగే ఇండియా కూడా రేపు పొద్దున్న అమెరికా నుంచి టెక్నాలజీ తీసుకునే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే ఆస్ట్రేలియా క్లియర్ గా చెప్పేసి, అమెరికా క్లియర్ గా చెప్పేసింది ఆస్ట్రేలియాతో షేర్ చేసాం, కానీ అదర్ అలైస్ తో మళ్ళీ దీన్ని మేము షేర్ చెయ్యము అని చెప్పేసింది. రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇండియన్ నేవీ ద ప్రిన్సిపల్ సెక్యూరిటీ ప్రొవైడర్ ద ఈస్టర్న్ ఇండియన్ ఓషన్ ఈస్ నాట్ బిల్డింగ్ సబ్మెరైన్స్ అట్ అ పేస్ కమెన్సురేట్ విత్ దిస్. అంటే తన అవసరాలకు తగ్గట్టుగా ఇండియన్ నేవీ సబ్మెరైన్స్ ని తయారు చేసుకోలేకపోతుంది. లేటెస్ట్ టెక్నాలజీ మన దగ్గర అందుబాటులో లేదు. రైట్, అందుబాటులో లేదు. అది అలాగే ఆకస్ వర్సెస్ క్వాడ్, ఇది అనదర్ ఆస్పెక్ట్. క్వాడ్ లో ఇండియా మెంబర్, ఆకస్ లో ఇండియా మెంబర్ కాదు. క్వాడ్ అనే దానికి అంటే ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, యుఎస్ 4 దేశాలు. అంటే అమెరికాతో ఎవరు ఫ్రెండ్ అన్నా సరే గొప్పగా ఫీల్ అవుతారు. అమెరికా ఈజ్ వరల్డ్స్ నెంబర్ 1 మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. సో హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం. ఇప్పుడు అది పక్కన పెట్టేసి మళ్ళీ ఆకస్ తీసుకొచ్చింది. సో క్వాడ్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతుందేమో. ఆస్ట్రేలియా రెండిట్లోనూ ఉంది కాబట్టి ఆస్ట్రేలియాని బాగా చూసుకుంటుంది, కానీ ఇండియాని పట్టించుకోదేమో అన్న ఆలోచనలు కూడా పెరిగిపోతున్నాయి. ఎన్ని మాటలు చెప్తున్నా సరే మనకి ఫేవరెటిజం ఫర్ ఆస్ట్రేలియా అనేది క్లియర్ గా కనిపిస్తుంది. రైట్, ఆస్ట్రేలియాకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తుంది. చెప్పాను, ఈ సీనియర్ అమెరికన్ అఫీషియల్ ఏం చెప్పారంటే, ఈ మాట మీకు చెప్తున్నాను కదా ఆల్రెడీ, వెరీ రేర్ షేర్ ఆఫ్ అరేంజ్, వెరీ రేర్ నేచర్ ఆఫ్ అరేంజ్మెంట్. అండ్ ఈ టెక్నాలజీ కూడా ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ టెక్నాలజీ, ఇది మేము ఎవరితో కూడా మేము షేర్ చేయం. దిస్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ టు అవర్ పాలసీ, ఇట్ విల్ బి ఏ వన్ ఆఫ్ ఇన్సిడెంట్ గోయింగ్ ఫార్వర్డ్. మేము ఎవరితో కూడా ఈ టెక్నాలజీని షేర్ చేయమని చెప్పేశారు. సో రేపు పొద్దున్న ఇండియాతో కాదు కదా, ఎవరికి కూడా ఈ టెక్నాలజీ రాదు. సో ఆస్ట్రేలియా పవర్ఫుల్ అవుతుంది, కానీ ఇండియాకి ఎటువంటి ఉపయోగము లేదు దీనివల్ల అని చెప్పి అంటున్నారు. సో ద టెక్నాలజీ పర్సూట్ అని రాశారు. అంటే ఈ కొత్త టెక్నాలజీ కోసం ఇండియా కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇండియాకి ఈ టెక్నాలజీ అనేది రావట్లేదు. ఎప్పటి నుంచో మనకి రష్యా వాళ్ళు ఇచ్చిన, చూడండి, ఇండియా హ్యాస్ ఇన్స్టెడ్ రిలైడ్ ఆన్ రష్యా ఫర్ న్యూక్లియర్ సబ్మెరైన్ టెక్నాలజీ. అలాగే ఇండిజినస్ అంటే ఇండియాలో కూడా ఇంటర్నల్ గా తయారు చేస్తున్నారు, కానీ మన దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ అనేది లేదు. అండ్ అమెరికా వాడు ఏం చెప్పేశాడు, అమెరికా యొక్క క్లారిఫికేషన్ బై వాషింగ్టన్ దట్ డీల్ విత్ ఆస్ట్రేలియా ఇస్ వన్ ఆఫ్ పుట్స్ పెయిడ్ టు ఇండియన్ ఎక్స్పెక్టేషన్. పుట్ పెయిడ్ అంటే కంప్లీట్ గా డెస్ట్రాయ్ అని, స్టాప్ అని, కంప్లీట్ గా స్టాప్, మన యొక్క ఎక్స్పెక్టేషన్స్ ని ఆపేశాయి అని అర్థం. ఓకే, ఇది పరిస్థితి. అమెరికా వాళ్ళు ఇచ్చిన క్లారిఫికేషన్ కూడా క్లియర్ గా చెప్పేసింది. సో అందుకని దేర్ ఇస్ అ స్పెక్యులేషన్ ఏంటంటే, ఇప్పుడు ఫ్రాన్స్ కి ఆస్ట్రేలియాతో డీల్ పోయింది కదా, ఇండియా మైట్ సీక్ ఫ్రాన్స్ డీల్, ఫ్రెంచ్ యొక్క హెల్ప్ తీసుకొని మనం న్యూక్లియర్ సబ్మెరైన్ టెక్నాలజీ తయారు చేసుకుంటే బాగుంటుందేమో అనే ఆలోచన కూడా స్టార్ట్ అయింది. అర్థమైంది మీకు? ఫ్రాన్స్ వాడి దగ్గర ఆస్ట్రేలియా వాడు తీసుకోవాలి, కానీ వీడికి హ్యాండ్ ఇచ్చేసి యూకే మరియు యుఎస్ దగ్గర తీసుకుంటున్నాడు. సో వై నాట్ ఇండియా ఎందుకు ఫ్రాన్స్ దగ్గర తీసుకోకూడదు, మనం ఫ్రాన్స్ తో డీల్ చేసుకుంటే బాగుంటుంది కదా, అప్పుడు మనం కూడా లేటెస్ట్ టెక్నాలజీకి వెళ్తాం కదా అనే ఆలోచన కూడా ఉంది. అఫ్ కోర్స్ ఫ్రాన్స్ టెక్నాలజీ, అమెరికా టెక్నాలజీ అంత లేటెస్ట్ ఉండకపోవచ్చు, బట్ సమ్వేర్ మనం ప్రెజెంట్ ఉన్న దానికంటే బెటర్ వస్తుంది కదా అని అర్థం. సో ఫ్రాన్స్ యొక్క న్యూక్లియర్ ప్రొపల్షన్ టెక్నాలజీ ఇండియా అడిగితే బాగుంటుంది, మనం కూడా అలాంటి రియాక్టర్ని తయారు చేసుకుంటే బాగుంటుంది విత్ ఫ్రెంచ్ అసిస్టెన్స్ అని చెప్పి కొందరు అంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇండియా ఎటువంటి అఫీషియల్ రెస్పాన్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంది. ఒకవైపు ఆస్ట్రేలియా, ఇంకోవైపు ఫ్రాన్స్, రెండు కూడా ఇండియాకి
మిత్ర దేశాలే, అందుకని బయటికి ఏమీ అనట్లేదు ఎవరి వైపు కూడా. అందుకే చూడండి, నాట్ టేకింగ్ సైడ్స్ ఇన్ ఏ ఫ్యూడ్ అమాంగ్ ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య వచ్చిన భేదంలో ఎవరి వైపు కూడా వెళ్ళట్లేదు. ఫ్రాన్స్, యుఎస్, యూకే, ఆస్ట్రేలియా are some of India's closest partners, and Indian officials would like to be spared the awkwardness of having to support one ally over the other. ఒకరికి సపోర్ట్ చేశారు, ఒకరికి వదిలేశారు అనే ఆక్వర్డ్ ఫీలింగ్ మనకి రాకుండా ఉండాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. Despite worries over the prospect that Australia's nuclear submarine capability could overtake India's own in coming years, Indian officials recognize Canberra's need to reappraise its strategic environment and reinforce deterrence against China. ఓకే, ఇండియా ఒకవైపు ఆస్ట్రేలియా మనల్ని దాటేస్తుంది అన్న భయం ఒకవైపు ఉన్నప్పటికీ ఇండియా ఒకటి రికగ్నైజ్ చేసింది ఏంటంటే ఆస్ట్రేలియాకి అసలు ఏం లేదు. ఇండియాకి ఇప్పుడు కొంతన్నా ఉంది కానీ ఆస్ట్రేలియాకి ఏమీ లేదు, బాగా వెనకబడిపోయారు. సో కాబట్టి చైనా నుంచి వస్తున్న గ్రోయింగ్ థ్రెట్ ని తట్టుకోవాలంటే ఆస్ట్రేలియా కూడా తన బలాన్ని పుంజుకోవాలి. సో ఆస్ట్రేలియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఆస్ట్రేలియా పైన సింపతియే కలుగుతుంది, వాళ్ళకి ఏం లేదు. సో ఇఫ్ యూ హ్యావ్ టు రీఇన్ఫోర్స్ డిటరెన్స్ అగెన్స్ట్ చైనా, ఈ డిటరెన్స్ అనే పదం చాలా ఇంపార్టెంట్ అమ్మా, చెప్తా చూడండి. ఈ పదాలు మీరు బాగా నేర్చుకుంటే ఎగ్జామ్ లో వాడగలుగుతారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిటరెన్స్? ఎంకరేజ్ అనే పదం మీరు వినుంటారు కదా, దీనికి ఆపోజిట్ డిటర్. డిటర్ అంటే దానికి ఎంకరేజ్ అనే పదానికి ఆపోజిట్. మీరు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇండియా ఉంది, ఇక్కడ పాకిస్తాన్ ఉంది. ఇండియా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర లేవు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? పాకిస్తాన్కి ఇండియా అంటే భయం పడుతుంది, ఇండియాకి పాకిస్తాన్ మీద డామినెన్స్ వస్తుంది. ఎప్పుడైనా సరే ఇండియా మన మీద దాడి చేసేయచ్చు, నాకంటే ఇండియా పవర్ఫుల్ అనే భయం పాకిస్తాన్లో పుడుతుంది. ఆ భయం పాకిస్తాన్లో పోవాలి అన్నా, ఇండియా మన మీద దాడి చేయాలన్న ఆలోచన నుంచి పక్కకి వెళ్ళాలన్నా పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ వెపన్స్ బిల్డ్ చేసుకోవాలి. బిల్డ్ చేసుకుంటే ఏమవుతుంది? ఇట్ డిటర్స్ ఇండియా. డిటర్స్ అంటే డిస్కరేజ్ చేస్తుంది ఇండియాకి. ఎందుకు? నేను పాకిస్తాన్ వాడి మీద న్యూక్లియర్ వెపన్ వేసేస్తే వాడు కూడా నా మీద వేసేస్తాడు రేపు పొద్దున, ఎందుకంటే వాడి దగ్గర కూడా ఉంది. సో ఐ విల్ నాట్ బి ఎంకరేజ్డ్ ఇన్ యూజింగ్ న్యూక్లియర్ వెపన్ అగెన్స్ట్ పాకిస్తాన్. దట్ మీన్స్ ఐ విల్ బి డిటర్డ్. ఎంకరేజ్ ఆపోజిట్ డిటరెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా అదే రాశారు. డిటరెన్స్ అంటే అర్థం అదే. చైనా వాడి దగ్గర ఒకటి ఉంది, మన దగ్గర లేదు అనుకోండి, వాడు మన మీద అగ్రెసివ్ గా ఉంటాడు. మన దగ్గర కూడా సేమ్ వెపన్ ఉంటే ఇట్ క్రియేట్స్ డిటరెన్స్. చైనా వాడు 1-2 సార్లు ఆలోచించే అవకాశం వస్తుంది, రేపు పొద్దున ఏదైనా ఇష్యూస్ వస్తాయి. అందుకనే రాశారు. ఈ డిటరెన్స్ ని రీఇన్ఫోర్స్ చేయడం కోసం ఆస్ట్రేలియా కూడా బిల్డ్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఉంది అని చెప్పి ఇండియా అర్థం చేసుకుంది. అట్ ద సేమ్ టైం ఫ్రాన్స్ యొక్క బాధని కూడా అర్థం చేసుకుంది. అర్థమవుతుందా? సో అందుకని చాలా మంది ఏమంటున్నారంటే, ఇప్పుడు ఫ్రెంచ్ యొక్క కాన్ఫిడెన్స్ ని, ప్రైడ్ ని రెస్టోర్ చేయాలన్నా, మనం కూడా వాళ్ళతో బైలేటరల్ స్ట్రాటజిక్ టైస్ ఇంప్రూవ్ చేయాలన్నా, ఇండియా హ్యాపీగా ఫ్రాన్స్ వాళ్ళ దగ్గరే ఈ టెక్నాలజీని తీసుకొని అగ్రిమెంట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఇంకొక ఒపీనియన్. అంతే. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బాయ్. ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా అడ్మిషన్స్ కోసం. ఏ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. మీరు ఓన్లీ ఎకానమీ నేర్చుకోవాలనుకున్నా రావచ్చు, ఎన్సీఆర్టీస్కి రావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి రావచ్చు, యాజ్ అ కంప్లీట్ యూపీఎస్సీ కోర్స్ కూడా మీరు రావచ్చు. యూ కెన్ కాల్ దిస్ నెంబర్ అండ్ కమ్. టేక్ కేర్, బాయ్.